మీ అందరికి కూడా కర్సన్ గబ్రీ తెలుసా? ఇండియన్ మాజీ క్రికెటర్. అయితే అతను సునీల్ గవాస్కర్ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశాడనమాట. అయితే అవి కనుక విన్నారు అంటే సునీల్ గవాస్కర్ని అసలు లెజెండరీ క్రికెటర్ అని ఎందుకు అంటారు అనేది మీకైతే క్లియర్ కట్గా అర్థమైపోయింది. అయితే ఆయన అంటుంది ఏంటంటే, అప్పుడు ఫిరోజ్ షా కోట్లలో మ్యాచ్ జరుగుతూ ఉంది. ఇది ఆస్ట్రేలియా మీద టెస్ట్ మ్యాచ్ అనమాట. అయితే ఫస్ట్ మన వాళ్ళే బ్యాటింగ్ చేయాల్సి ఉంది. మరి దానికి ముందు వీళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అందింది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అప్పుడు మన ఇండియాకి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ గారు ఇండియన్ టీంని కలవటానికి వస్తున్నారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అందింది. అయితే అందుకని చెప్పేసి వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు కలుద్దాం అని చెప్పేసి. అయితే మరి ప్రధానమంత్రి గారు రావడం అనేది కొంచెం లేట్ అయిందనమాట. అయితే ఆయన ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారంటే, మ్యాచ్ జరగడానికి ఒక 4 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే సునీల్ గవాస్కర్ చూసుకుంటే ప్యాడప్ అయి ఉన్నాడు అనమాట. అయితే ఇక 4 నిమిషాల ముందు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, షేక్ హ్యాండ్లు ఇవ్వడానికి, పరిచయం చేసుకోవడానికి. అయితే అప్పుడు సునీల్ గవాస్కర్ ఏం చేశాడు తెలుసా? నేను రాను, మీరు వెళ్ళండి, నాకు ఇంకా టైం 4 నిమిషాలే ఉంది. నేను ఇప్పుడు కలవను, నాకు గేమ్ ఇంపార్టెంట్, నాకు టీం కోసం ఆడితే ఇంపార్టెంట్, టీం గెలిపి ఇంపార్టెంట్, నేను రాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అయితే దాని తర్వాత మరి వెళ్ళిపోయాడు. దాని తర్వాత సునీల్ గవాస్కర్ మ్యాచ్ ఆడటానికి వెళ్ళాడు. దాని తర్వాత టీ బ్రేక్ వరకు ఆడాడు అనమాట. అయితే అప్పుడు ఇటువైపు ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు ఎప్పటి వరకు వెయిట్ చేశారనుకున్నారు సునీల్ గవాస్కర్ కోసం? ఈవినింగ్ వరకు, సాయంత్రం వరకు సునీల్ గవాస్కర్ని కలవడానికి ఈవినింగ్ వరకు వెయిట్ చేసి, అప్పుడు సునీల్ గవాస్కర్ అవుట్ అయ్యి వచ్చిన తర్వాత అతన్ని కలిసి దాని తర్వాత మరి వెళ్ళిపోయారంట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అంటే ఒక ప్రధానమంత్రి వచ్చినా సరే ఫస్ట్ నాకు గేమే ముఖ్యం, గేమ్ తర్వాత ఎవరైనా అని చెప్పేసి అంత కమిట్మెంట్తో ఉన్నాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అతనికి గేమ్ పట్ల ఎంత ఇష్టం ఉందనేది. దీని గురించే మరి కర్సన్ గబ్రీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు కూడా ఖచ్చితంగా సునీల్ గవాస్కర్కి వీళ్ళందరూ కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆయన పరుషంగా మాట్లాడచ్చు, కానీ దానికి ఒక కారణం ఉండిద్ది. ఏదైనా సరే ఆయన టీమిండియా కోసం మాత్రమే మాట్లాడతాడు అని చెప్పేసి మరి కర్సన్ గబ్రీ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. మరి ఓవరాల్గా విన్నారు కదా. మరి దీని గురించి మీకు అనిపించింది అనేది కూడా తెలియాలి కదా. కింద కామెంట్ చేసేయండి.